ఈ చిన్న వీడియో క్లిప్ మనకి విపక్షాల తీరును అద్దం పట్టేలాగా చూపిస్తుంది. వీళ్ళకి సమస్యలు, వాటి పరిష్కారాలు అవసరం లేదు. విద్యార్థులు, రైతులు, వాళ్ళ భవిష్యత్తు అస్సలు చింత లేదు వాళ్ళ గురించి. లేకపోతే వాళ్ళ శవాలు పట్టుకొని నీచమైన రాజకీయాలు చేయడం, లేకపోతే యాంటీ ఇండియాకి సంబంధించినటువంటి ఎజెండాలో భాగమై దేశాన్ని అస్థిరపరచడం మినహా ఈ విపక్షాలకి అంత పెద్దగా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అంశాలు ఏవీ లేవు. అవే ఎజెండా, అవే మెయిన్ ఎజెండా. సో ఇక్కడ ఒక బిల్ని ప్రవేశపెట్టింది ఇవాళ కేంద్ర ప్రభుత్వం, యాంటీ పేపర్ లీక్ బిల్. దాంట్లో కొన్ని కీలకమైన సవరణలు. ఈవెన్ సోనం వాంగ్చుక్ కూడా ఇప్పుడే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అవుతూ దాన్ని స్వాగతించారు. దాని మీద చర్చ జరిగితే ఇంకా మేలన్నారు. కానీ చర్చలకు కనీసం అవకాశం లేకుండా ఈ బిల్లును కూడా అంతే హడావిడి గొడవల మధ్య, రచ్చ రంబోల మధ్య పాస్ చేయించుకున్నారు. ఆ బిల్లు ఏం చెప్తోంది అంటే 10 కోట్ల రూపాయల ఫైను, 10 ఏళ్ల వరకు జైలు శిక్ష, అంతేకాకుండా జడ్జిమెంట్ వితిన్ 3 months. అందుకనే ఫాస్ట్ ట్రాక్ కోర్టులు, అది కూడా నిష్ణాతులైనటువంటి కొంతమంది వ్యక్తుల సముదాయముగా పరీక్షలు ఎలా నిర్వహించాలి అని చెప్పేసి ఒక కమిటీ. ఇన్ని కావాలంటే ఇంకా భవిష్యత్తులో ఇంకొన్ని కీలకమైనటువంటి సవరణలు, మార్పులు చేర్పులు చేస్తారు. మెయిన్లీ ఈ 10 crores ఫైను, 10 years జైలు అనేది ఎవరికైనా, పేపర్ లీక్ చేయాలనుకుని ఎవరికైనా సరే పడేలా చేస్తుంది. దాంతోపాటుగా 3 నెలల్లోగా ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఆధ్వర్యంలోగా విచారణ జరిగిపోవాలి, శిక్ష ఖరారైపోవాలి. అంత కీలకమైనటువంటి బిల్లు, విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా ఇచ్చేటటువంటి ఒక బిల్లు ముందుకు వస్తే ఎలాంటి బిహేవియర్ ఒకసారి చూడండి. అది ఒక బిల్ పాస్ చేసే ముందు నిర్ణయం తీసుకుంటారు కదా అక్కడ ఉన్నటువంటి మెంబర్స్తో. ఒకవైపు హా అనేవాళ్ళు, ఒకవైపు నా అనేవాళ్ళు. హా అనేవాళ్ళు ఎంతమంది సౌండ్ వినిపించిందో, నా అనేవాళ్ళు అంతకంటే ఎక్కువగానే అనిపించింది నాకు. కానీ మెజారిటీ ఆటోమేటిక్గా బీజేపీది, ఎన్డీఏది కాబట్టి బిల్ పాస్ అవుద్ది. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఒక మంచి బిల్ కదా, అక్కడన్నా సైలెంట్గా ఉండాలి కదా. చనిపోయిన విద్యార్థుల వాళ్ళ యొక్క ఆత్మశాంతించాలనే కామన్ సెన్స్ కూడా లేకుండా పిచ్చి పట్టినోళ్ళగా అరుస్తూ ఉన్నారు. నిజంగా అటువంటి వాళ్ళకు ఓట్లు వేసి ఆ పార్లమెంటుకి పంపించినటువంటి పాపాత్ములు మన జనమే. ఎవడైతే సభా సమయాన్ని దుర్వినియోగం చేస్తాడో వాడిని మించిన రాక్షసుడు ఇంకొకడు లేడు. అలాంటి వాడికి మనం ఓటేస్తున్నామంటే పాపం చేస్తున్నట్టే లెక్క. ఇప్పుడు మనకు కనిపిస్తున్నది ఒక మంచి సాక్ష్యమేగా. ఒక మంచి బిల్లు వచ్చింది, అయినా కూడా వీళ్ళకి కనబడట్లా. అటు ఆ సీజేపీ వాళ్ళు కూడా మేము ఇంకొక ప్లానింగ్లో ఉన్నాము, మాకు హామీలు నెరవేరట్లేదు అని చెప్పేసి ఏవో బిల్డప్లు ఇస్తూ ఉన్నాడు. ఆ ఉంగరాల జుట్టోడు ఉన్నాడు కదా, వాడి పేరు సౌరభ్ దాసో ఏదో, వాడు అంటాడు అంకుల్స్ ఆంటీస్ రెస్ట్ తీసుకోండి. ఇప్పుడు వాళ్ళ అమ్మా నాన్న కూడా అంకుల్ ఆంటీయే, వాళ్ళు ఎక్కడ రెస్ట్ తీసుకోవాలి? బోషుడీకే గాళ్ళు వీళ్ళందరికీ మరి ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలంటే అలాంటి ట్రీట్మెంట్ తల్లిదండ్రుల నుంచే ఇవ్వాలి, బెల్ట్ ట్రీట్మెంట్ ఇవ్వాలి. విచ్చలవిడిగా వదిలేస్తే ఇలా తయారవుతారనమాట. అంకుల్స్ ఆంటీసు అంటూ వాళ్ళు ఇంకా ఈ పాలకులుగా ఉండడానికి లేదంటే నీవెంత, నీ బతుకెంత, నీ అనుభవం ఎంతరా. ఆ సౌరభ్ దాస్ గారి లాంటి యాటిట్యూడ్తో కొంత వర్గం చూపించి ఈ బొద్దింకలు, ఆ బొద్దింకలను చూపించి జంజి అంటారా? ఈ దేశంలో ఉన్నటువంటి జంజి ఎన్నో కలలు అంటూ కష్టపడుతూ చదువుకుంటోంది. సైంటిస్టులు అవ్వాలని, డాక్టర్లు అవ్వాలని, ఇంజనీర్లు అవ్వాలని, వాళ్ళ తల్లిదండ్రుల కళలను సాకారం చేసుకోవాలని ముందుకు చదువుతోంది. దేశ సేవ నిమిత్తం ఉన్న వాళ్ళు జంజి. ఇలాంటి సౌరభ్ దాస్ లాంటి వాళ్ళు ఎలా అవుతారు జంజి? ఇవాళ బొద్దింకలే, వాళ్ళ బతుకంతా బొద్దింకల బతుకే. కనుక చాలా జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండండి, అటు విపక్షాల విషయంలో, ఇటు విద్రోహ శక్తుల విషయంలో. జై హింద్, జై భారత్.